కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఏమని చెప్పింది రాజకీయంలో గెలవడం ఓడిపోవడం సర్వసాధారణమే. జగనే మంచి పని చేసింది, జగన్ చేసిన పనులు జగన్ చెల్లె మంచి పని చేయలే అని చెప్తుంది. దానికి ఏమంటావు చెప్పు, దానికి ఏమంటావు? రాజకీయాల్లో రాజకీయంలో విమర్శలు విమర్శించడం గొప్ప కాదు. ఇప్పుడు మనం గెలిచినాక ఏం చేయాలి అది ఆలోచించడం గురించి విమర్శించడం తప్పుగా ఏమి చేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళు విమర్శించుకుంటారు. తిట్టింది కరెక్ట్ అని చెప్పి మీద సంస్కారంగా బతకాల మనిషి పుట్టిన తర్వాత సంస్కారంతో బతకాల. బతుకు బతకకూడదు. మాట్లాడు. నేను జగన్ ఫ్యాన్స్ చెప్పు. నేను జగన్ ఫ్యాన్స్. అరవ శ్రీధర్ గారి గురించి ఏం చెప్తామండి. నిజంగా వాస్తవంగా అతన్ని బలి చేయాలని చెప్పి కొంతమంది ఈ రాజకీయ క్రీడలో అతను బలి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ ఆ వీణా వాణి ఏమో నాకు వీణ ఆమె ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాట్లాడింది ఆమె ముందుగా ఐ లవ్ యూ అని పంపినట్టుగా ట్రాప్ చేసినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక సంవత్సరంలో 5 సార్లు అబార్షన్ జరిగింది, అబార్షన్ చేయించాడు అని చెప్పింది. ఆ డాక్టర్ చూస్తేనేమో మేము చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా అందులో క్లారిటీ లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు జనసేన పార్టీ. కాబట్టి నాన్న ఈవేళ ఆ విషయంలో మాట్లాడేయాలంటే ఆమె తరపే ఎక్కువగా తప్పు కనిపిస్తూ ఉంది. కావాలని ఒక దళిత ఎమ్మెల్యే జీవితాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి రాజకీయ క్రీడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా నిజం నిర్భయంగా బయటపడుతుంది. ముగ్గురిని ఎంక్వైరీ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టీంని వేశారు. అందులో న్యాయాలు విచారించి ఖచ్చితంగా తప్పెవరిది, అన్యాయం అయిపోయింది ఆడపిల్ల. కాకపోతే హనీ ట్రాప్లో ఈ ఎమ్మెల్యే ఇరుక్కున్నాడా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత తప్పు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు ఉంటాయి.